యాక్షన్ న్యూస్ విజయవాడలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చరిత్రలో నాయకులు వీళ్ళంతా. విజయసాయిరెడ్డి A2 కేసుల్లో నీతో పాటు ఈ 11 CBI కేసుల్లో ముద్దాయి మేధావి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావి ఏంటంటే విజయసాయిరెడ్డి. ఈ మేధావులు సలహాలు తీసుకోమని చెబుతున్నాడు మనల్ని. యువత ఇవాళ నీ కేసుల్లో ఇవాళ నీ అవినీతిని తీసుకొని యువత ఆదర్శంగా తీసుకోవాలా ఇవాళ నిన్న ఆదర్శంగా తీసుకోమని చెప్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నావు. నీలో ఉన్న ఈ అసత్య అబద్ధ ఏదైతే అప్రజాస్వామిక ఏదైతే ఈ అవినీతి ఈ మాటలన్నీ కూడా కట్టిపెట్టు. ఇవాళ ఇంత దుర్మార్గంగా నువ్వు మరి దుష్ట ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 10,000 కోట్లు అండి. ఆ రోజుల్లో 3,000 కోట్లు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నిర్వాసితులు డబ్బులు పెట్టల. ఆ 10,000 కోట్లు 2004ది మళ్ళీ 2009కి వచ్చేపాటికి 16,000 కోట్లు అయింది. ఆ 16,000 కోట్లు దాంట్లో కూడా మీరు 7,000 పెట్టలేదు. కానీ ఇవాళ 14, 15, 16 SSR అదేవిధంగా మార్కెట్ 2013 భూసేకరణ చట్టం ఇవన్నీ కూడా అమల్లో తీసుకునే దగ్గర మా అధికారులు భూసేకరణ అధికారులు 28,000 కోట్లు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఆ కార్యక్రమం తయారు చేసే భాగంలో నువ్వు ఇవాళ ప్రాజెక్ట్ ఎస్టిమేట్లు పెంచేశారు. పోలవరం 28,000 కోట్లు 40,000 కోట్లు అని చెప్పేసి బురద చల్లే కార్యక్రమాలు. అంటే ఆ 40,000 కోట్లలో సుమారు 28,000 కోట్ల పైగా నిర్వాసితులకి ఇవాళ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుకి చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడడం, దాని గురించి చెప్పవు. ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ కేవీపీ రామచంద్ర గారి ప్రాంతానికి వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీడియా మిత్రుల ముందు నువ్వు గుడి మీద చేసుకొని చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు 6 హామీలు ఇచ్చారు. 6 హామీల్లో 4వ హామీ పోలవరం ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిలిటేషన్ దానికి సంబంధించిన పనులు వేగవంతంగా సత్వరంగా చేస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చి మార్చి 2వ తారీఖున కేంద్ర కేబినెట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆర్డినెన్స్ ని డిక్లైన్ చేసి పంపించేశారు. నెక్స్ట్ పార్లమెంట్లో పెట్టుకోమన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఎప్పుడు జూన్ 2, 2014కి అధికారపూర్వకంగా 2 రాష్ట్రాలుగా మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అన్నాం. కనీసం రాష్ట్ర విభజన చట్టంలో ఇన్ని వేల కోట్లు ఈ ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వాలి. జాతీయ ప్రాజెక్టులుగా 16 ప్రాజెక్టులు ఈ దేశంలో మొదలు పెడితే ఈ 4-5 దశాబ్దాల్లో 10 ప్రాజెక్టులకి పైసా డబ్బులు ఇవ్వాలి ఇంతవరకు ఈ 40-50 ఏళ్లలో. కేవలం ఇచ్చిన 5-6 ప్రాజెక్టులో కూడా మనం ఈ 2.5 సంవత్సరాల్లో 950 కోట్లు డైరెక్ట్గా తీసుకొచ్చాం. 1981 కోట్లు మొన్న నిధులు తీసుకొచ్చాం నాబార్డు ద్వారా. నాబార్డు సహకారం తీసుకొని జాతీయ ప్రాజెక్టుగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు చంద్రబాబు గారి నాయకత్వంలో 2018కి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని 2019 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం చేసుకొని ఫిబ్రవరి 1వ తారీఖున పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు అట్లాగే 48 గేట్లకు సంబంధించిన గేట్ల నిర్మాణ పనులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఫిబ్రవరి 1 ఉదయం 10 గంటలకి పనులు ప్రారంభం అవుతున్నాయి. ఓ పక్కన కాంక్రీట్ పనులు, ఓ పక్కన ఎర్త్ ఎక్స్కవేషన్ పనులు, ఓ పక్కన గేట్ల నిర్మాణం, ఓ పక్కన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఇవన్నీ కూడా వేగవంతంగా పనులు చేసుకెళ్తా ఉంటే సహకరించాల్సింది పోయి తొందరగా చేయమని చెప్పాల్సింది పోయి ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే కుట్రలు కానీ కుతంత్రాలు కానీ ఇవన్నీ కూడా చరిత్రలో ఉంటాయి. చాలా దుర్మార్గంగా
నువ్వు చేసే కుట్రల కుతంత్రాలన్నీ కూడా భావితరాలు గుర్తుపెట్టుకుంటాయి. నువ్వు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా కూడా ఏ పనులు కూడా ఆగో. అమరావతికి వచ్చావు, రాజధాని ముందుగా గొడవ చేయాలనే ప్రయత్నంలో రాజధాని బిల్డింగ్లు ముందుగా వెళ్ళావు. మళ్ళీ ఊళ్ళలోకి వెళ్ళి అసలు ఒక ఇటుకి పెట్టలేదన్నావు. ఇవాళ టెంపరీ బిల్డింగ్లు కట్టారన్నావు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాలు జరిగే ముందు మన భూభాగం మీద, మన అమరావతి భూభాగంలో, మన రాజధాని భూభాగంలో ఒక ట్రాన్సిట్ సెక్రటేరియట్ పెట్టుకొని 10 లక్షల ఎస్ఎఫ్టీ భవనాలు కట్టుకొని మంత్రులందరం అక్కడే ఉండి పరిపాలన చేస్తూ ముఖ్యమంత్రి గారితో సహా కేబినెట్ మీటింగ్లు పెట్టుకొని ఫిబ్రవరి మార్చిలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు కూడా భవనాలు నిర్మాణం చేసుకొని ముందుకెళ్తా ఉంటే అమరావతి రాజధాని శంకుస్థాపనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే, నీ ఇంటికి రాష్ట్ర మంత్రులు వస్తే కనీసం ఇంట్లో ఉండి ఆ శుభపత్రిక తీసుకోవటానికి కూడా నువ్వు బయటికి రాలేదు. ఇది చరిత్రలో లిఖించబడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అమరావతి ఆహ్వాన పత్రిక కూడా నాకు పంపించొద్దు, నేను తీసుకోను, నా ఇంటికి రావద్దని మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని రేపు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి మాట్లాడతావో రాష్ట్ర ప్రజలు నీ ముఖారందాన్ని, ఎందుకంటే చాలా అందంగా ఉంటావని, చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడతావని, నీకు ఒక కేంబ్రిడ్జ్లో ఆక్స్ఫర్డ్లో వచ్చానని నీకు ఒక అహంకారం ఉంది, ఒక దురహంకారం ఉంది. ఈ దురహంకారం, ఈ అహంకారం, ఈ దుర్మార్గమైన భాష, ఈ అవినీతమైన భాష బంగాళాఖాతంలో కలుపుతా అంట. మొన్న మమ్మల్ని కలుపుతా అన్నాడు, మన బంగాళాఖాతంలో. నిన్న కొద్ది జ్ఞానం వచ్చి మా ప్రభుత్వాన్ని పాలన కలుపుతానంటున్నాడు. అంటే ఏదో ఒక విధంగా బురజల్లే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. నిన్న ఎందుకంటే నెలకోసారి ఈ కోట్ల రూపాయల అవినీతి డబ్బుతో మీటింగులు పెట్టుకోవటం, ఆ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని, లోకేష్ బాబుని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒక అరగంట గంట తిట్టడం, సాక్షి పత్రిక ఛానల్లో అవినీతి పత్రిక, అవినీతి ఛానల్తో దాన్ని చూపించటం, ఇది ఒక నిత్య కార్యక్రమం లాగా జగన్మోహన్ రెడ్డి గారు